Hi students, welcome to Karthikeya IAS Academy, the daily Hindu editorial analysis. సో ఈరోజు మనము 24th June 2021 ద మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఎడిటోర్లో వచ్చేసి ఎంగేజ్ ఇరాన్ అనేటువంటి ఆర్టికల్తో మనకు కనిపిస్తుంది. సో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ రష్యా గురించి తెలియజేస్తుంది. So my dear students, before going to understand the full details of this article, I just want to give you the few details about the Karthikeya IAS Academy, the UPSC any subjects in online with just a cost of 4,999. My dear students, because of COVID situations, the financial disturbs in the family members and most of the parents called us and even students also requested us to reduce the fee structure. So we wanted to introduce a new concept of lifetime validity of all the courses with just a fee structure of in the following special fee structure. The lifetime validity means మీకు దాదాపుగా అంటిల్ సెలక్షన్స్ వచ్చే వరకు కూడా మీకు ఈ కోర్స్ అనేది చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద యూపీఎస్సీ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ఆన్లైన్ మోడ్ విత్ జస్ట్ ఎ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ 4,999. సో దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ June 30th of 2021. అంటే కేవలము కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఎవరైనా సరే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ని విడిచిపెట్టద్దు. సో హిస్టరీ రెగ్యులర్ ఫీ స్ట్రక్చర్ మీకు 10,000 రూపీస్ ఉంది. కోవిడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 4,999 తీసుకురావడం జరిగింది. అండ్ జాగ్రఫీ వచ్చేసి 10,000 అండ్ స్పెషల్ ఆఫర్ 4,900. ఇలా మీకు అన్ని స్ట్రక్చర్స్ పాలిటీ, ఎథిక్స్, ఎకానమీ, ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ కూడా మీకు దాదాపుగా 4,900లో మీకు ప్రైస్ అనేది బాగా రిడ్యూస్ చేసాం. చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇస్తున్నాము. అండ్ ది స్పెషల్ ఆఫర్ వ్యాలిడ్ టిల్ June 30, 2021. అండ్ మోరోవర్ దిస్ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఫ్రీ స్ట్రక్చర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందండి. సో కాబట్టి కింద మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. 9000222478 9182061841. సో దిస్ నౌ కమ్ టు ద ఆర్టికల్. బేసికల్లీ ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము ద న్యూక్లియర్ డీల్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఇరాన్ మరియు యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ డీల్ మనకి 2015 సంవత్సరంలో ఏర్పడినటువంటి డీల్. దీన్నే మనము ద జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్గా మనం చెప్తూ ఉంటాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము ఈ ఆర్టికల్లో చూడబోతున్నాం. సో మోరోవర్ డైలీ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ మీకు యూట్యూబ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ IAS Academy యూట్యూబ్ ఛానల్ అండ్ యూ విల్ గెట్ ద డైలీ అప్డేట్స్ ఆఫ్ ఆల్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో లెట్ us start our Hindu editorial paper for today's discussion. Yeah. Let's back to the Hindu newspaper on 24th June 2021. Just move the Hindu newspaper up to the page number 6. Of course, we'll see a lot of important articles in the main papers also, but still this session is specially for Hindu editorial analysis. So I'm moving up to the page number 6. Right? Just move ahead. Yes. This is an important article. Of course, I already said we have a little important articles. But because of the time, so we are trying to do only one important article for today's session. Right? So this is the article, this is the article. This article talks about it. Engage Iran. So ఇరాన్ గురించి మరియు యుఎస్ఏకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇది. Engage Iran. So in this article, what is the main intention of this article talking about it? When USA has imposed economic sanctions on Iran in 2018 by Donald Trump when he was a former president of America, up to 2018 to till date, there is a lot of issues started involving between these two countries. And the newly elected president of America wanted to revise these sanctions by doing a little efforts in the form of nuclear deals and etc. So in this article we are trying to explain this, what is this nuclear deal, అసలు న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి,
ఈ శాంక్షన్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ we have to discuss about some few important topic which related to nuclear deal. సో ఈ న్యూక్లియర్ డీల్ గురించి మనం ముఖ్యంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ ఆర్టికల్ ఉన్నటువంటి అంశం చాలా నీట్గా అర్థమైపోతుంది. ఓకే, లెట్ us మూవ్ టు ద హిందూ పేపర్ ఆఫ్ ఎంగేజ్ ఇరాన్, ఎస్పెషల్లీ ద న్యూక్లియర్ డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ USA. యా, సో బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, I'm saying that it is very important when two countries are fighting each other and we are neighboring to those countries, then obviously the effect of those two countries will be falls upon us. And we know that Iran and the USA are very, very, very important countries for India, and we are benefited some of the parts of those economic activities which are affecting India's interest also. So in this article, before going to understand the full analysis of this article, I am interesting to tell you the most important part is the nuclear deal between Iran and India. So before 2014, what happened? Between 2009 to 2014, the Iran started developing the huge massive uranium infrastructure. That means they wanted to develop a large uranium infrastructure to build the nuclear weapons. And along with the nuclear weapons, they also wanted to produce a heavy water reactor. So heavy water reactor which is to be open to the second, which is useful for the preparation of the bomb. So when the 2009 to 2014, when Iran wanted to produce a massive infrastructure uranium materials, then the neighboring countries and European countries started afraiding it. So neighboring countries ఏదైతే ఉన్నాయో at the same time European countries ఒక ఇరాన్ లాంటి దేశంలో కనుక యురేనియం మెటీరియల్స్ కనుక పైలప్ అవుతూ ఉంటే, స్టాక్ పైలింగ్ అంటూ ఉంటాం, బాగా పెరుగుతుంది, ఒక అణుబాంబు తయారు చేయడానికి అవకాశం వచ్చినట్లయితే ఆబ్వియస్గా వాటి యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు బిల్డ్ అన్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ విత్ అన్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సైట్స్. వాళ్ళ దేశంలో ఎక్కడ కావాలితే అక్కడ యురేనియం మెటల్స్ తోటి అనేక యురేనియం నెంబర్ ఆఫ్ సైట్స్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కలిగింది. అండ్ ఆల్సో ఎన్ ఎబిలిటీ టు ఎన్రిచ్ యురేనియం టు ఎనీ లెవెల్ అండ్ ఆల్సో టు ప్రిపేర్ స్టాక్ పైలింగ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ చూజెస్. స్టాక్ పైలింగ్ అంటే ఎంత కావాలితే అంత రెడీ చేసుకోవచ్చు. సో దిస్ వాజ్ హ్యాపెన్ ఎ డ్రిఫ్ట్ బిట్వీన్ ది యూరోపియన్ కంట్రీస్ అండ్ ఇరాన్. ఫర్ దట్ ద ఎకనామిక్ శాంక్షన్స్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్. ఎకనామిక్ sanctions have been imposed by the European countries on Iran, which led to an agreement called JCPOA in 2015. JCPOA. What is meant by JCPOA? It is a joint comprehensive plan of action, which is also known as Iran nuclear deal, which is reached in Vienna, the country called Vienna, on 14th July 2015 between a country, Iran on one side, and P5 countries plus one on the other side. And what are the P5 countries? You know very well. There are 5 permanent countries of the United Nations. There are 5 P5 countries of United Nations. That is China, Russia, France, United Kingdom and USA. Then what is this plus? It is nothing but Germany. In 2015, there is a mutual agreement happened between the country Iran and the P5 plus 1 country, under which it is a signature, that is Iran has signature, under which the country that is under this agreement, the Iran agreed to eliminate or reduce its stockpiling of medium enriched uranium to cut short its stockpiling of the lowest up to by 98%. That means they wanted to reduce the uranium metals up to the lowest levels. But what happened when after 2015 onwards, when Trump became the president of America, he also started reimposing of economic sanctions
and also withdrawing from this agreement. So which started a drift between again USA and the Iran country. So recently, when the new president of America, so Biden, when become the president of America, he started negotiating with the Iran countries in the present context. That is called Engage Iran. The title itself is talking about engaging with Iran. Now let us talk about this article. Have you understood this article? Very simple. It is a Iran nuclear deal between USA and Iran. It is nothing but a joint comprehensive agreement, joint comprehensive plan of action between the Iran and the P5+1 country, and under this the Iran wanted to reduce, it has to reduce its stockpiling of uranium materials. Then from 2015 onwards, slowly it started reducing the uranium materials. Now, so let us open the Hindu newspaper. Let us back to the main Hindu article. So engage Iran. Engage Iran ante to attract someone interest. Here the USA wanted to attract Iran because they wanted to renegotiate on nuclear deal. As we have already discussed, the nuclear deal is a deal which was happened in 2015 between the P5 countries plus 1 plus Iran. That is what we have discussed right now. So the blocking of Iran linked websites does a little for efforts to revive the nuclear deal and reverse the economic sanctions. That means USSR wanted to reverse the sanctions on the Iran, and also they wanted to revise the nuclear deal, especially in the matters of uranium enrichment. Now, the US decision to block the dozens of Iran linked websites at a time when both countries are trying to revive the nuclear deal is unnecessary provocation. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంటే యుఎస్ఏ మరియు ఇరాన్ మధ్య ఒక న్యూక్లియర్ డీల్ని రివైజ్ చేసే టైంలో ఈ బ్లాకింగ్ ఆఫ్ డజన్స్ ఆఫ్ ఇరానియమ్స్ లింక్డ్ వెబ్సైట్స్ అంటే ఇరాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ని యుఎస్ఏ బ్లాక్ చేయడం అనేది ఒక అన్నెసరీ ప్రొవొకేషన్. ప్రొవొకేషన్ అంటే అవసరం లేకపోయినా రెచ్చగొట్టడం, దానివల్ల ఉపయోగం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంతే, ఇంతకన్నా అక్కడ ఇంపార్టెంట్ ఏం కాదు. The US's decision to block dozens of Iran linked websites at a time when both countries are trying to revive the nuclear deal is unnecessary provocation. గుర్తుపెట్టుకోండి, ప్రొవొకేషన్ అనే పదం ఎక్కువగా మనం వింటూ ఉంటాము. సో ప్రొవొకేషన్ అంటే మనం తెలుగులో రెచ్చగొట్టుదనము అని అర్థం. The US has accused the sites. Accused అంటే అర్థం ఏంటంటే తెలుగులో మనము ఆరోపించడం అనే పదంగా ఉపయోగిస్తాం. ఆరోపణ అంటే యుఎస్ఏ ఏం చేస్తుంది, సో ఆరోపిస్తుంది ఎవరిని, ఇరాన్ని, ఇంక్లూడింగ్ ఇరాన్స్ స్టేట్ ఓన్డ్ ప్రెస్ టీవీ ఆఫ్ స్ప్రెడ్డింగ్ డిస్ఇన్ఫర్మేషన్. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన టీవీ ఒకటి ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ని దట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారాన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ ద పాస్ట్ ద యుఎస్ హ్యాడ్ క్రాక్ డౌన్ ది చైనీస్ అండ్ ఇరాన్ మీడియా ఓ ద సిమిలర్ ఎలిగేషన్స్. అంటే గత కాలంలో యుఎస్ఏ చైనా మరియు ఇరాన్స్ యొక్క మీడియాని కూడా ఈ విధంగానే వాళ్ళు ఆపడం జరిగింది అంటున్నాడు. ద మూవ్ కమ్స్ డేస్ ఆఫ్టర్ ఇరాన్ ఎలక్టెడ్ ఇబ్రహీం రైజీ ఏ హార్డ్ లైన్ క్లెరిక్. క్లెరిక్ అంటే మత పెద్దని అర్థం అండి. సో హార్డ్ లైన్ అంటే కఠినమైన అని వస్తుంది. కఠినమైన అంటే డెసిషన్ తీసుకోవడంలో చాలా గట్టివాడు అని అర్థం అనమాట. సో ఇబ్రహీం రైజీ అంటే ఇటీవల సయ్యద్ ఇబ్రహీం రైజీ అనేటువంటి వ్యక్తి ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ద ఎలక్షన్ ఆఫ్ రైజీ హూ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ బై ది యుఎస్ ఫర్ హిజ్ ఎలిజిడ్ రోల్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ అండ్ అదర్ రైట్స్ వైలేషన్స్. అంటే ఏంటంటే ఎవరైతే రైజీ సెలెక్ట్ అయ్యాడో తన మీద యుఎస్ కొన్ని రకాల శాంక్షన్స్ కూడా విధించింది. ఏంటంటే తన పొలిటికల్ ప్రిజనర్స్ని చాలా మందిని చంపినట్టు, అలాగే రైట్స్ వైలేషన్స్ అంటే ప్రాథమిక హక్కులకు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని హక్కుల్ని కాళ్ళ రాశారు, వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని కూడా ఆ వ్యక్తి మీద చేయడం జరిగింది. హ్యాస్ ఆల్రెడీ ఎస్కలేటెడ్ ద టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఎస్కలేటెడ్ అనే పదం చూడండి, కొత్త పదం వచ్చింది. తెలుగులో ఎస్కలేటెడ్ అంటే పెరగడం అని చెప్తుంటాం, పెరుగుట.
సో పెరుగుట. Iran's sharp response to the move on the websites has been that the US was trying to muzzle free speech. That means the Iran has reacted to the websites, but the US is nothing speaking about it. Even if one ignores the Iran's heroic, the US move hardly serves its declared purpose of fighting disinformation. Of course, the US wanted to fight against the disinformations of Iran. When America seized the website of the semi-official Iranian news agency, especially Fars in 2018, 2018 సంవత్సరంలో సీజ్ అంటే క్లోజ్ చేయడం, దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం అంటాం. 2018 సంవత్సరంలో ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్స్ని అవి బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఇట్ స్విచ్ టు అన్ ఇరానియన్ డొమైన్ అండ్ వాజ్ బ్యాక్ ఆన్ ఆన్లైన్. సో తర్వాత ఆన్లైన్ మోడ్లోకి మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది. ద యుఎస్ఏ షుడ్ నాట్ యాక్ట్ లైక్ ఏ డిస్పోటిక్ రిజిమ్ దట్ టేక్ నీ జర్క్ యాక్షన్స్ టువర్డ్స్ ద మీడియా ప్లాట్ఫామ్స్ విత్ ఏ క్రిటికల్ కవరేజ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద న్యూస్ మీడియా మీద యుఎస్ అనేది ఎటువంటి నిరంకుశ పరిపాలన చేయకూడదు. డిస్పోటిక్ రిజిమ్ అంటే మన తెలుగులో నిరంకుశ పాలన అంటాం. నిరంకుశ పాలన. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఎ సింగిల్ రూలింగ్ పార్టీ ఆర్ అబ్సల్యూట్ పవర్లో ఉన్నటువంటి పార్టీ తీసుకున్న నిర్ణయాలని మనం డిస్పోటిక్ రిజిమ్ అంటాం. ద వే టు ఫైట్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఈస్, అంటే ఏ విధంగా ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్కి ప్రయత్నం చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు ప్రమోట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రెంథెన్ ది ఇండిపెండెంట్ జర్నలిజం. అంటే ప్రమోట్ ది ఇండిపెండెంట్ జర్నలిజం అంటే ఏంటంటే జర్నలిజాన్ని ఇండిపెండెంట్గా దాన్ని స్ట్రెంథెన్ చేయాలి తప్ప మనం వాటిని బ్లాక్ చేస్తూ పోకూడదు. బిసైడ్స్ ఎయిడింగ్ ద ఇరానియన్స్ నెరేటివ్ స్టేట్ దట్ ది అమెరికా రిమైన్స్ హాస్టైల్, ద యుఎస్ డెసిషన్ కుడ్ ఆల్సో క్రియేట్ ఏ హిచెస్ ఇన్ ద డిప్లొమాటిక్ ప్రాసెస్ అండర్ ద వే. మనం అనుకుంటూ ఉంటాము, అంటే ఎప్పుడైతే ఇరాన్ మరియు యుఎస్ఏ మధ్య ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయో వాటిని సాల్వ్ చేయలేకపోతే ఈ ఇష్యూ అనేది ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది. సో ద డిప్లొమాటిక్ ప్రాసెస్ అండర్ వే దిట్ విల్ క్రియేట్ ఏ సమ్ కైండ్ ఆఫ్ హిచెస్ అంటూ ఉంటాం. నెక్స్ట్, రీసెంట్లీ ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ హోప్డ్ ఫర్ రీచింగ్ అన్ అగ్రిమెంట్ విత్ టెహరాన్. మీరు గుర్తుపెట్టుకోండి, టెహరాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. టెహరాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. ఇక టెహరాన్ అనే పదం ఏంటంటే టెహరాన్ అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్ అగ్రిమెంట్తో చేసుకోవడం. ఆన్ రివైవింగ్ ది న్యూక్లియర్ డీల్ బిఫోర్ June 18th on Iran presidential election. After multiple rounds of indirect talks in Vienna, that's why Vienna మీకు చెప్పాను, P5+1 countries in 2015లో కూడా వియన్నాలోనే అగ్రిమెంట్ జరిగింది. Along with other world powers, the final agreement has not been reached. బేసికల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే యుఎస్ మరియు ఇరాన్ మధ్య ఉన్నటువంటి డిప్లొమాటిక్ ప్రాసెస్ని పెంచడానికి చిన్న చిన్న ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బట్ రీసెంట్గా తీసుకున్నటువంటి అగ్రిమెంట్ టాక్స్లో కూడా వరల్డ్ పవర్స్ వచ్చినప్పుడు ఒక ఫైనల్ అగ్రిమెంట్ అనేది రీచ్ కాలేదు. బట్ ఆల్ ద పార్టీస్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఫెయిత్ ఇన్ టాక్స్. బట్ మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని చెప్పారు. ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ షోన్, వెరీ ఇంపార్టెంట్, ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ had shown a willingness to reverse the Donald Trump's maximum pressure policy. Remember this point: maximum pressure policy and maximum resistant policy. The maximum pressure policy by Trump and maximum resistant policies by Iran. ఈ రెండు కూడా మనం సెపరేట్గా న్యూక్లియర్ డీల్ గురించి మరొక వీడియో చేస్తున్నామండి. ఆ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వై? బికాస్ 2014, దట్ మీన్స్ 2009 నుంచి 2014 మధ్య జరిగిన విషయాలతో పాటు 2014 నుంచి ఇప్పటిదాకా ఇరాన్ మరియు యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి న్యూక్లియర్ అగ్రిమెంట్స్ గురించి మరొక స్పష్టమైన వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ రివైవ్ ది డీల్ దట్ వుడ్ కట్ ఆఫ్ ది ఇరాన్స్ పాత్ టువర్డ్స్ ది బాంబ్ ఇన్ రిటర్న్ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ శాంక్షన్. వెన్ యుఎస్ఏ వాంటెడ్ టు లిఫ్ట్ ద శాంక్షన్స్, obviously whatever decision taken by the Iran to prepare a bond will come back. Iran embattled by sanctions, the economic woes and protest, Iran has responded positively to the US overtures.
బట్ దేర్ హ్యావ్ బీన్ ఏ బాటిల్ నెక్స్, అంటే నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉంది, బట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. బాటిల్ నెక్స్ అంటే ఇష్యూస్ అంటాం. వన్ సైడ్, when a Trump administration pulled the US out of the nuclear deal and reimposed the sanctions, Iran started rebuilding of nuclear program. దట్ మీన్స్ 2019 సంవత్సరంలో మీరు చూసుకున్నట్లయితే ఆ పీరియడ్లో 2018-19 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు రావడం జరిగింది. దెన్ ఇరాన్ స్టార్టెడ్ అగైనిస్ట్ రీబిల్డింగ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో విత్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్. సెంట్రిఫ్యూజెస్ అంటే ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైన భాగాలే మనం సెంట్రిఫ్యూజెస్ అంటూ ఉంటాం. సో సెంట్రిపెటలు, సెంట్రిఫ్యూజెస్ అనేటువంటి 2 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ తోటే ఎనర్జీని తయారు చేస్తూ ఉంటారు. Now the US wants Iran to return to the terms of original agreement, while the Iranians want the sanctions lifted first. అంటే యుఎస్ అడుగుతోంది ఇరాన్ వాళ్ళే, ప్లీజ్ కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ అగ్రిమెంట్, అండ్ బట్ ది ఇరానియన్స్ వాంటెడ్ టు శాంక్షన్ టు బి ఫస్ట్ లిఫ్టెడ్, దెన్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. ద సెకండ్ కండిషన్, when the Biden administration also wants to discuss Iran's ballistic missile program and its regional connectivity activities. Mr. Raisi has rejected such demands outright, and he also wanted to discuss about ballistic missile, but Mr. Raisi has rejected it. So known for his hardline domestic and foreign policy views, he would take over the presidency in the early August. Mr. Biden's best chance to revive the nuclear deal is to do as it before then. So both sides should focus on the diplomatic path and aimed at achieving a pragmatic agreement. చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం ప్రాగ్మాటిక్ అంటే ఏంటంటే పాసిబుల్ అయ్యేటువంటి అగ్రిమెంట్, రియలిస్టిక్ అంటాం. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాగ్మాటిక్ అగ్రిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ in this context. The first that addresses the most critical issues, that is Iran's expanding nuclear program and America's sprawling sanctions regime. స్ప్రాలింగ్ అంటే మనం తెలుగులో విస్తారమైన అనే పదాన్ని వాడతామండి. విస్తారమైన, దట్ మీన్స్ స్ప్రెడ్డింగ్ అవుట్ ఓవర్ ది లార్జర్ ఏరియా. అంటే యుఎస్ఏ వాళ్ళకు ఉన్నటువంటి శాంక్షన్స్ అంటే ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్. ఒక కంట్రీ మీద వాళ్ళు ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టారు అంటే ఆ కంట్రీ యుఎస్ఏకి సంబంధించిన డాలర్స్ని అసలు యూజ్ చేయడానికి లేదు, ఎటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాగే ఆ దేశం వాళ్ళతోటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కూడా మిగతా దేశం వాళ్ళు చేయడానికి లేదు అని చెప్పేసి ఈ ఎకనామిక్ శాంక్షన్స్లో వాళ్ళు విధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ భారతదేశము మరియు ఇతర దేశాల మీద కూడా ఉంటుంది. కాబట్టి దేర్ విల్ బి యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్స్ క్వశ్చన్, హౌ ఫార్ ది ఎఫెక్ట్ ఆఫ్ న్యూక్లియర్ డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ఏ విల్ ఎఫెక్ట్ ది ఇండియాస్ న్యూక్లియర్ ఇంట్రెస్ట్ అని అడగొచ్చు అనమాట. అదవుతుందండి. కాబట్టి ఈ వీళ్ళ మధ్య జరిగేటువంటి న్యూక్లియర్ డీల్ భారతదేశం ఉన్నటువంటి ఎకనామిక్ మీద కానీ న్యూక్లియర్ డీల్ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ పడవచ్చు అనే విషయాన్ని కూడా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి దీంట్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ చూసుకోండి. అన్నెసరీ ప్రొవొకేషన్ అనే పదం కనిపిస్తుంది, అనవసరంగా రెచ్చగొట్టడము. రెండోది అక్యూజ్డ్ అంటే ఆరోపించడము. మూడవది డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం ఇవ్వడము. అండ్ ఎస్కలేటెడ్ అంటే పెరుగుట, ఎస్కలేటెడ్ మీన్స్ పెరగడం అని వస్తుంది. అండ్ హార్డ్ లైన్ క్లెరిక్ అంటే కఠినమైనటువంటి మతాధికారిగా మనం చెప్తూ ఉంటాం. అండ్ డెస్పోటిక్ రీజం అంటే నిరంకుశ పాలనలు అని చెప్తూ ఉంటాం. అండ్ లాస్ట్ వర్డ్ వచ్చేసి స్ప్రాలింగ్ అంటే విస్తారమైన. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. in the next video which related to Iran nuclear deal, which is going to be uploaded in Karthikeya Academy YouTube channel. Please subscribe to Karthikeya Academy YouTube channel. Thank you very much.